ఆర్ఆర్బి గ్రూప్ డీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బ్లడ్ రిలేషన్షిప్ నుంచి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి. రాబోయే ఎగ్జామ్లో గ్రూప్ డీలో మీరు లక్కుంటే 4 మార్క్స్ కింద రావచ్చు. ఓకే, ఎలానో సింపుల్గా చెప్తాము. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ట్రిక్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇలా స్టేట్మెంట్స్ ఇస్తాడు. M-N మీన్స్ M ఈజ్ ది ఆఫ్ N, ఇలా 4, 5 అట్లా ఆప్షన్స్ ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు B#E@L %K#H అండ్ U#. ఇక్కడ చెట్టు మర్చిపోయినాను, సారీ, చెట్టు. దెన్ హౌ ఈజ్ K రిలేటెడ్ టు Z? K టు Hకి ఏం రిలేషన్ ఉండదు కనుక్కోండి. ఓకే, ఇలా ఇస్తాడు 4 ఆప్షన్స్గా. సోదరుడు, తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడుతుంది. తెలుగు మీడియంలో దీన్ని రాసిన సోదరుడు, మామగారు, మావయ్య, ఇంకోటి తండ్రి. 4th ఆప్షన్ తండ్రి. ఓకే, ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇలాంటి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి రిలేషన్ అడిగినాడు అనుకో, జస్ట్ ఇక్కడున్న ఈక్వేషన్ రాసుకోండి. ఇచ్చినాడు కదా ఇఫ్ని, తర్వాత నుంచి ఈ ఈక్వేషన్ ఇక్కడ వరకు Z వరకు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకి K టు Z ఉన్నాడు కాబట్టి ఇది ఇంత మాత్రం చేద్దాము. ఇది అవసరం లేదు. ఇంకా యాష్ అంటే మనకి ఏమన్నాడు ఇక్కడ, M-N మీన్స్ యాష్ అంటే మా హస్బెండ్ అంటే H రాసుకుంటాము. అండు అంటే ఇక్కడ అండు ఇచ్చినాడు. M అండు మీన్స్ M ఈజ్ ది మదర్ M రాసుకుంటాం. నెక్స్ట్ యాష్ అన్నాడు కాబట్టి ఇక్కడ హస్బెండ్ H రాసుకుంటాం. ఇక్కడ మెయిన్గా ఇక్కడ రివర్స్ నుంచి రాండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రండి. ఈ మోడల్ వచ్చినప్పుడు ఇక్కడ Z అనేది మీరు ఊహించుకోండి, నేను అని ఊహించుకోండి. నెక్స్ట్ మా హస్బెండ్ యొక్క, ఇక్కడ అమ్మాయి అన్న అబ్బాయి అయినా ఎవరన్నా ఉండొచ్చు. అమ్మాయిగా ఊహించుకోండి. ఇక్కడ మా హస్బెండ్ యొక్క మామగారు ఏమవుతారు, మదర్ ఏమవుతారంటే అత్తయ్య అవుతుంది. అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అవుతుంది మామగారు. K టు Z అన్నాడు కాబట్టి ఏమవుతుందంటే మామగారు అవుతుంది. మామగారు అంటే 2nd ఆప్షన్. ఓకే, ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్ లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బిలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిక్షనరీలో ఒక 5 వర్డ్స్ ఇస్తాడు. ఇలా 5 ఇచ్చి వర్డ్స్ ఇచ్చి డిక్షనరీలో అరేంజ్ చేయమని చేస్తాడు. చాలామంది మొత్తం ప్రతి ఒక్కదాన్ని చెక్ చేస్తారు. అలా కాకుండా ట్రిక్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఏంది PRO అనేది కదా, దాన్ని కాకుండా సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ చూడండి. థర్డ్ వర్డ్లో ఏది ఉందో చూడండి. B అంటే ఇది 2. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఉండేది ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ అవసరం లేదు, రెండింటి ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ కాకుండా లెటర్ కాకుండా 4th లెటర్ చూడండి. 2, 3 మాత్రమే చూడండి, మిగతా అవసరం లేదు. PROP అంటే P ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇదే ఇంకా 2, 3, 4, 2, 4, 5 and 3. ఇది ట్రిక్. ఇలా అంటే చూసి పెట్టవచ్చు మనము, ఎందుకంటే సింపుల్గా అర్థం కావాలని నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ మోడల్ చాలా ఇంపార్టెంట్.